సో హాయ్ ఫ్రెండ్స్, అట్లీ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ అయితే రాబోతుంది కదా. అయితే ఈ మూవీ నుంచి మూవీ టీం అయితే అఫీషియల్ గా ఒక వీడియోని అయితే ఈ రోజు రిలీజ్ చేశారు భయ్య. ఆ వీడియో ఎలా ఉందంటే హాలీవుడ్ రేంజ్ లో ఉందా భయ్య. ఈ ఒక్క వీడియో చాలన్నమాట అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎలాంటి మూవీ రాబోతుంది అనేది మనకు అర్థమైపోతుంది. జస్ట్ ఒక అనౌన్స్మెంట్ వీడియోతోనే మూవీ మీద హైప్ ని అమాంతంగా పెంచేశారు భయ్య. ఈ సినిమా కోసం డైరెక్టర్ అట్లీ గారు అయితే ఏకంగా హాలీవుడ్ నుంచే టెక్నీషియన్స్ అయితే దింపాడు. ఇంకా అల్లు అర్జున్ గారి స్టైలిష్ లుక్స్ అయితే ర్యాంప్ ఉన్నాయి. ఒకటే మాట, ఐకానిక్ స్టైలిష్ స్టార్ చాలా స్టైల్ గా ఉన్నాడండి. వచ్చేది ఇంటర్నేషనల్ ఫిలిం భయ్య, నార్మల్ ఫిలిం అయితే కాదు. డైరెక్టర్ అట్లీ గారు మన బన్నీ అన్నతో ఏం ప్లాన్ చేసాడో తెలియదు కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్య. ఈ వీడియో చూసాక నాకైతే మాత్రం ఒకటే అర్థమైంది భయ్య, హాలీవుడ్ రికార్డ్స్ ని కూడా మన అల్లు అర్జున్ గారు అయితే బ్రేక్ చేయబోతున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వీళ్ళైతే కలిసిరా భయ్య. వాళ్ళు ఈ కథనైతే విన్నారంట. ఈ కథను విన్నాక హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే ఒకే మాట అయితే అన్నారంట భయ్య, మైండ్ బ్లోయింగ్ గా ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, మీ సినిమా అయితే చేస్తామని చెప్పారంట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ ఒక సినిమాకి పనిచేయాలంటే వాళ్ళకి ఆ సినిమా స్టోరీ నచ్చితేనే వాళ్ళైతే ఓకే చేస్తారు భయ్య, లేకపోతే ఆ సినిమాకి వాళ్ళు పనిచేయరు అనమాట. హాలీవుడ్ టెక్నీషియన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఆ సినిమా స్టోరీ గానీ వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ సినిమాని అయితే వాళ్ళు చేయరంట, నో అని చెప్పేస్తారంట. ఎందుకంటే అలా చేస్తారు, వాళ్ళ బ్రాండ్ వాల్యూ తగ్గిపోద్దని అలా చేస్తారంట. వాళ్ళు నార్మల్ టెక్నీషియన్స్ అయితే కాదు భయ్య, ఒక అవతార్ సినిమా, ఒక ఎవెంజర్ సినిమా అలాంటి సినిమాలకు పనిచేసిన వాళ్ళు అనమాట. అందుకనే వాళ్ళైతే ఒక సినిమా స్టోరీ నచ్చితేనే ఆ సినిమాని అయితే ఓకే చేస్తారంట. అలాంటిది మన అల్లు అర్జున్ గారి సినిమా స్టోరీ అయితే వాళ్ళకి పిచ్చగా నచ్చేసిందంట. ఇంకొక విషయం ఏంటంటే, అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి ఎలాంటి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారో తెలుసా భయ్య. ఒక ఎవెంజర్ మూవీకి పనిచేసిన వాళ్ళు, ఒక అవతార్ సినిమాకి పనిచేసిన వాళ్ళు, ఇంకా హాలీవుడ్ లో చాలా పెద్ద సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ అయితే ప్రెజెంట్ అల్లు అర్జున్ గారి సినిమా కోసం అయితే పనిచేయబోతున్నారు భయ్య. ఈ సినిమా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంత పెద్ద హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఈ మూవీ కోసం ఎందుకు తీసుకున్నారంటే, ఈ మూవీలో ఎక్కువగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకనే డైరెక్టర్ అట్లీ గారు అయితే ఈ మూవీ కోసం ఏకంగా హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ అయితే దింపాడు. ఈ మూవీలో కంటెంట్ అయితే మనకు కావాల్సినది అయితే ఉంటుంది. ఈ మూవీ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ మూవీ స్టోరీ విని మైండ్ బ్లోయింగ్ గా ఉంది, ఇలాంటి స్టోరీ మేము ఇప్పుడు వరకు వినలేదు అన్నారంటే ఇంక ఈ స్టోరీ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఉంచుకోండి భయ్య. అసలు ఈ మూవీ స్టోరీలో ఏంటంటే ప్యారలల్ యూనివర్స్ అంట భయ్య. ఒక యూనివర్స్ లో ఒకరు ఉంటారు, ఇంకొక యూనివర్స్ లో ఇంకొకరు ఉంటారంట. వీళ్ళిద్దరూ కూడా ఒక టైం లో కలుస్తారంట. నెక్స్ట్ వాళ్ళిద్దరు కూడా ట్విన్ బ్రదర్స్ అంట. ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు భయ్య. ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు అయితే ఒక మూవీలో డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందో భయ్య. నేను ఒకటే చెప్తున్నాను కదా, ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఏ రికార్డ్ కూడా మిగలదు భయ్య. హాలీవుడ్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఎందుకంటే తెలుగులో, హిందీలో, కన్నడలో, తమిళ్లో పాన్ ఇండియా వైడ్ గా మన అల్లు అర్జున్ గారికి అయితే మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట. ఇంకా ఈ మూవీతో హాలీవుడ్ లో కూడా మన అల్లు అర్జున్ గారికి అయితే ఒక మార్కెట్ అయితే క్రియేట్ కాబోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా భయ్య. ఈ మూవీ బడ్జెట్ అయితే 700 కోట్లు అనమాట. 700 కోట్లు అంటే అసలు నార్మల్ విషయం అయితే కాదు భయ్య. డైరెక్టర్ అట్లీ గారు అయితే 700 కోట్లు పెట్టి ఒక మూవీని తీస్తున్నాడంటే అది ఎలాంటి మూవీ మీరు ఒక్కసారి ఊహించుకోండి భయ్య. అసలు ఈ మూవీకి ఇంత బడ్జెట్ ఎందుకంటే, ఈ మూవీ నార్మల్ మూవీ అయితే కాదు భయ్య, ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ మూవీని అయితే తీస్తున్నారు. ఒక హాలీవుడ్ రేంజ్ కి తగ్గట్టు అయితే ఈ మూవీని అయితే చేస్తున్నారు భయ్య. యాక్చువల్లీ ఈ స్టోరీని డైరెక్టర్ అట్లీ గారు అయితే ఇద్దరు హీరోలతో తీద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే, అందులో ఒకరు రజనీకాంత్, ఇంకొకరు అయితే సల్మాన్ ఖాన్ భయ్య. వీళ్ళిద్దరిని పెట్టి ఈ మూవీని అయితే తీద్దామని ప్లాన్ చేశారు. వీళ్ళిద్దరిని పెట్టి ఈ మూవీని ఎందుకు తీద్దాం అనుకున్నారంటే, ఈ మూవీ బడ్జెట్ వల్ల భయ్య. ఈ మూవీ బడ్జెట్ అయితే 700 కోట్లు కాబట్టి ఒక హీరోతో ఈ మూవీ బడ్జెట్ అయితే మళ్ళీ మనం రికవరీ చేయలేమని ఇద్దరు హీరోల్ని పెట్టి ఈ మూవీ స్టోరీని అయితే డైరెక్టర్ అట్లీ గారు అయితే తీద్దామని ప్లాన్ చేశారు. కాకపోతే సడన్ గా సల్మాన్ ఖాన్ అయితే ఈ మూవీని చేయనని చెప్పేశాడట. ఎందుకంటే అట్లీ గారికి సల్మాన్ ఖాన్ కి చిన్న గొడవ అయితే జరిగింది. అందువల్ల ఈ మూవీని అయితే సల్మాన్ ఖాన్ అయితే చేయడానికి ఇష్టపడలేదు భయ్య. నెక్స్ట్ డైరెక్టర్ అట్లీ గారు అయితే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్లి ఈ మూవీ స్టోరీని అయితే చెప్పారు భయ్య. ఈ మూవీ స్టోరీ అయితే అల్లు అర్జున్ గారికి అయితే నచ్చింది. కాకపోతే అల్లు అర్జున్ గారు అయితే ఒక మాట అయితే అన్నారంట. ఆయన ఏమన్నారంటే, నేనైతే మూవీని చేస్తాను, కాకపోతే ఒక హీరో స్టోరీయే రాసుకో, ఈ కథని మన ఇద్దరమే చేద్దాం, ఇంకొక హీరోని అయితే ఈ మూవీ స్టోరీలో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేశారంట. అల్లు అర్జున్ గారు ఎందుకంటే అలా అన్నారు, అల్లు అర్జున్ గారు అయితే ఇంకొక హీరోతో చేయడానికి అయితే ఇష్టపడ్డ భయ్య. ఏదైనా సింగిల్ గా మూవీని అయితే తీయడానికి ఇష్టపడతాడు. ఇంకా డైరెక్టర్ అట్లీ గారు అయితే అల్లు అర్జున్ గారికి తగ్గట్టు ఈ కథలో మార్పులు చేర్పులు చేశారంట. నెక్స్ట్ లెవెల్ లో ఈ కథను అయితే రెడీ చేసి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఈ కథను అయితే చెప్పాడు భయ్య. ఇంకా అల్లు అర్జున్ గారికి అయితే ఈ కథ అయితే నచ్చింది అనమాట. ఈ కథ నచ్చడంతో ఈ మూవీని అయితే అల్లు అర్జున్ గారు అయితే ఓకే చేశారు భయ్య. ఈ మూవీని మేము ప్రొడ్యూస్ చేస్తామని సన్ పిక్చర్స్ వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అలా ఈ మూవీ అయితే సెట్ అయింది భయ్య. సన్ పిక్చర్స్ వాళ్ళు ఈ మూవీని 700 కోట్లు పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు భయ్య. వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ గా ఈ మూవీ పై 700 కోట్లు ఎందుకు పెడుతున్నారంటే, అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు భయ్య, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఆయన ఒక సినిమాలో ఉన్నారు అంటే ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే 1000 కోట్లు అయితే వచ్చేస్తాయి. అందుకనే సన్ పిక్చర్స్ వాళ్ళు ఈ మూవీ బడ్జెట్ 700 కోట్లైనా సరే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు ఉన్నారు కాబట్టి ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వాళ్ళకి ఈజీగా వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి ఈ మూవీని అయితే వాళ్ళు చేయడానికి ఓకే అని చెప్పారు భయ్య. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు కదా.
కదా, అందులో ఒక రోల్ లో మన అల్లు అర్జున్ గారు అయితే సూపర్ హీరో గెటప్ లో కనిపిస్తారంట. బేసిక్ గా అట్లీ గారు అల్లు అర్జున్ గారితో మూవీ తీస్తున్నారంటే ఏదో ఒక కమర్షియల్ మూవీ తీస్తారులే అనుకున్నారు భయ్య ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే డైరెక్టర్ అట్లీ గారు అయితే మన అల్లు అర్జున్ గారితో ఒక ఇంటర్నేషనల్ మూవీని అయితే ప్లాన్ చేశాడు భయ్య. ఇదైతే ఒక నార్మల్ కమర్షియల్ మూవీ అయితే కాదు భయ్య, ఒక ఇంటర్నేషనల్ మూవీ అనమాట. ఏ దేవునే సరే డైరెక్టర్ అట్లీ గారు అయితే మన బన్నీ అన్నతో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్య. సో ఫైనలీ ఈసారి దెబ్బ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుంది. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ్య ప్లీజ్.